హలో అండి. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం కాదండి. మనం వర్క్ చేసే కంప్యూటర్‌కి మధ్యన ఇంటర్మీడియేటరీ కింద యాక్ట్ చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెఫినిషన్ చూద్దామండి. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ దట్ మేనేజెస్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ రిసోర్సెస్ అండ్ యాక్ట్స్ యాస్ ఎ ఇంటర్మీడియేటరీ బిట్వీన్ ద యూజర్ అండ్ ద కంప్యూటర్. యూజర్‌కి, కంప్యూటర్‌కి మధ్యన ఇంటర్మీడియేటరీ కింద యాక్ట్ చేసేది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్‌ని మేనేజ్ చేసేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇది 8 టైప్స్ ఉంటుంది. బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈరోజు వీడియోలో మనం బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ఎలా జరుగుతుంది, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదండి, మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తాం మనం సిస్టమ్ని. యూజర్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు యూజర్ 1 ఒక జాబ్ ఇస్తాడు, యూజర్ 2 ఒక జాబ్ ఇస్తాడు, అలా యూజర్ n జాబ్స్ ఇస్తారు. దాంట్లో సిమిలర్గా ఉన్న జాబ్స్ని తీసుకుని సిమిలర్ జాబ్స్ని ఒక బ్యాచ్ కింద క్రియేట్ చేసి ఆ బ్యాచ్ను ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే ప్రాసెస్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడం కోసం అది అలా చేస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అండ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇచ్చినప్పుడు అందులో సిమిలర్గా ఉన్న జాబ్స్ని ఒక బ్యాచ్ కింద క్రియేట్ చేసుకుని ఆ బ్యాచ్ వైజ్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి, పర్ఫార్మెన్స్ బాగుండడానికి. అదేనండి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద జాబ్స్ వర్ పర్ఫార్మ్డ్ ఇన్ బ్యాచెస్ కింద జాబ్ పెర్ఫామ్ చేస్తుంది. దిస్ మీన్స్ జాబ్స్ హ్యావింగ్ సిమిలర్ రిక్వైర్మెంట్స్ ఆర్ గ్రూప్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఏ గ్రూప్ టు స్పీడ్ అప్ ద ప్రాసెసింగ్. ప్రాసెస్ మనకి వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి అంటే సిమిలర్ జాబ్స్ని ఒకేసారి పర్ఫామ్ చేస్తుంది. యూజర్స్ యూజింగ్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డు నాట్ ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్ డైరెక్ట్లీ. Each user prepares the jobs using an offline device such as punch cards and submit to the computer operator. డైరెక్ట్గా కంప్యూటర్తో ఆపరేట్ కాకుండా మనం ఒక ఆఫ్లైన్ డివైస్ ద్వారా మన వర్క్ని అన్నది మన కంప్యూటర్కి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత కంప్యూటర్ వర్క్ తీసుకున్నాక వన్స్ ద ప్రోగ్రామర్స్ హ్యావ్ లెఫ్ట్ ద ప్రోగ్రామ్ విత్ ఆపరేటర్ దే సార్ట్స్ ద ప్రోగ్రామ్స్ విత్ సిమిలర్ నీడ్స్ ఇన్ టు బ్యాచెస్. అంటే మనం డైరెక్ట్గా కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్స్ని ఒక ఎక్స్టర్నల్ డివైస్ ద్వారా మనం సబ్మిట్ చేస్తాం కంప్యూటర్కి. అది మనం కంప్యూటర్కి సబ్మిట్ చేసి మనం వన్స్ అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ కంప్యూటర్ ఈ యూజర్స్ సబ్మిట్ చేసిన నెంబర్ ఆఫ్ జాబ్స్లో సిమిలర్గా ఉన్న జాబ్స్ ఏంటి అనేది ఒక బ్యాచ్ కింద క్రియేట్ చేసుకుని అది బ్యాచెస్ వైజ్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి. అదే బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. చూడండి, జాబ్ 1, జాబ్ 2, జాబ్ n అలా జాబ్స్ వచ్చిన తర్వాత సిమిలర్గా ఉన్న జాబ్స్ని ఒక బ్యాచ్ కింద ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్ చేసి అది సిపియూకి ఇస్తుంది. వర్కింగ్ ఆఫ్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. యూజర్ 1 జాబ్ 1 ఇస్తారండి, యూజర్ 2 జాబ్ 2, యూజర్ n జాబ్ n అలా నెంబర్ ఆఫ్ జాబ్స్ని ఆపరేటర్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క బ్యాచ్ కింద క్రియేట్ చేసుకుంటుంది. అది సిమిలర్గా ఉన్న జాబ్స్ని ఒక బ్యాచ్ కింద, సిమిలర్గా ఉన్న జాబ్స్ని ఇంకో బ్యాచ్ కింద అలా క్రియేట్ చేసుకుని దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్పుట్ కింద ఇచ్చి రిజల్ట్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇది వర్కింగ్ ఆఫ్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే IBM's are OS, Unix, NCP and MCP BCS. These systems are usually used in large organizations that requires high volume data processing such as bank, airlines and government agencies. Advantages of batch processing operating system. Resource efficiency, high throughput, error reduction, simplified management, cost efficiency and scalability. Resource efficiency అంటే these systems improve the use of computation resources by performing jobs in groups and scheduling them during the stages of resource accessibility. సిస్టమ్ యొక్క కాంపిటీషన్ రిసోర్సెస్ని, ఎఫిషియన్సీని అది యూజ్ చేసుకుంటుందండి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. అంటే ఒక్కొక్క జాబ్ ఒక్కొక్కసారి పర్ఫామ్ చేసాకంటే సిమిలర్గా ఉన్న జాబ్స్ అన్నీ ఒకేసారి పర్ఫామ్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, ఎర్రర్స్ రెడ్యూస్ అవుతాయి, అవుట్పుట్ ప్రాసెస్ పెరుగుతుంది, మేనేజ్ చేసుకున్న షెడ్యూల్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద టాస్క్, ఆటోమేటింగ్ అవన్నీ కూడా మనం ఈజీగా షెడ్యూల్ చేసుకుని ఈజీగా కంప్లీట్ అవుతుంది వర్క్. కాస్ట్ ఎఫిషియన్సీ, కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది, స్కేలబిలిటీ. ఇవండి
సెక్యూరిటీ ఇష్యూస్, ఇంటరప్షన్స్, ఇన్ఎఫిషియన్సీ, limited functionalities అంటే a batch processing operating system can solve only simple task, not solve than more than complex task. సింపుల్గా ఉన్న జాబ్స్ని సింపుల్గా డివైడ్ చేసేసుకుని చేస్తుంది. అది కాంప్లెక్స్ టాస్క్ ఇస్తే కనుక బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేయలేదు. సెక్యూరిటీ ఇష్యూస్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ నాట్ మోర్ సెక్యూర్ బికాస్ దే ఆర్ నాట్ టైపికల్ యూజ్డ్ ఫర్ డే టు డే టాస్క్, సో దే ఆర్ నాట్ సెక్యూర్ యాజ్ కామన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే రెగ్యులర్గా మనం డే టు డే పర్ఫామ్ చేసే టాస్క్ని ఇది ఆపరేట్ చేయలేదు, సెక్యూర్ కాదు కాబట్టి. సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డే టు డే ఎవ్రీడే మనం యూజ్ చేసుకోవడానికి ఇది వర్క్ అవ్వదు. ఇంటరప్షన్స్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కెన్ బి ఇంటరప్టెడ్ ఫ్రీక్వెంట్లీ విచ్ కెన్ మిస్డ్ డెడ్ లైన్స్ అండ్ మిస్టేక్స్. ఇది ఈజీగా ఇంటరప్ట్ అవ్వడం వల్ల మిస్టేక్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. దీని డిసడ్వాంటేజ్ ఇది. ఇన్ఎఫిషియన్సీ, బ్యాచ్ సిస్టమ్స్ ఆర్ ఆఫెన్ స్లో అండ్ డిఫికల్ట్ టు యూస్ which can leads to inefficiency. స్లోగా ఉంటుందండి, టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే డిఫికల్ట్ యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సిమిలర్ టాస్క్ అయితే ఈజీగా ఒకే ట్రిప్లో కంప్లీట్ అయిపోతాయి. అదే కాంప్లెక్స్ ఏమైనా ఇచ్చారంటే అది స్లోగా వర్క్ చేయడం వల్ల కష్టమైపోతుంది వర్క్ కంప్లీట్ అవ్వడానికి. ఇదండి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్ చూసాము, వర్కింగ్ చూసాము, ఎగ్జాంపుల్స్ చూసాము, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసాము. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.